ప్రభానేశ్వరంలో చెరువచ్చిన వికోతాలు సమర్పిస్తున్నాం. కీర్తన గ్రంథం 25వ కీర్తనలో ఈ సందేశం తెలియజేయబడింది. 12వ వచనం చదువుతాం. 25వ కీర్తన 12వ వచనంలో యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో మనకి బోధించు. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో. వాడు ఏ మార్గాన్ని కోరుకోవాలో అని బోధిస్తాడు ఆయన. నువ్వు కోరుకోవలసిన మార్గం ఆయన తెలియజేస్తాడు. అంటే నువ్వు కోరుకున్నది వేరే మార్గం అయితే, ఈ మార్గం కాదు నాయన, ఈ మార్గాన్ని నడవాలి అని చెప్పనే భావన దేవుడు కలిగించే కార్యక్రమం. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన వానికి బోధించును అని రాబడింది. దీన్ని ప్రత్యేకించి కొత్త నిబంధనలో 2 ఉదాహరణలు ఉన్నాయి. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో మొట్టమొదటి ఉదాహరణ మనకి గ్రంథంలో అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో రాబడింది. అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన కందకే రాణి యొక్క ధనాగారం మీద అధికారంగా ఉన్న ఇథియోపియా దేశం అది. ఆమె పేరు రాణి, కందకే రాణి ఏలుబడి చేస్తూ ఉంది. ఆమెకి ధనాగారం ఉంది, రాణి యొక్క ధనాగారం ఉంది. ఆ ధనాగారం మీద అధికారి ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. ఫైనాన్స్ మినిస్టర్ భక్తి కలిగిన వాడు, యెహోవాయందు భయభక్తులు కలిగేవాడు. అతను ఎంత భక్తి గలవాడు అంటే 8వ అధ్యాయంలో రాబడింది. ఇరవై 27వ వచనం నుండి 26వ వచనం చదువుతాం. ప్రభు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియాల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మంత్రి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి వెళ్ళారు. ఆరాధించుటకు వచ్చి ఉన్నవాడు. ఆరాధనకి ఎంత దూరం వెళ్తారు మీరు అండి? మన చాలా దూరం అండి, 2 బస్సులు మారాలి. భక్తి కలిగిన వాళ్ళ ఇథియోపియా దేశం నుంచి వచ్చేవాడు. ఇథియోపియా దేశం నుంచి బయలుదేరితే మధ్యలో ఫిలిస్టియా దేశం అడ్డం వస్తుంది. కాబట్టి ఇథియోపియా దేశం పూర్తిగా దాటాలి, ఫిలిస్టియా దేశం దాటాలి, యెరూషలేముకు ప్రయాణం చేయాలి, ఈ దేశానికి ప్రయాణం చేయాలి. 3 దేశాలు ప్రయాణం చేసి ఆరాధనకు వచ్చాడు ఆ మనిషి, భక్తి కలిగిన వాడు. కాబట్టి మన భక్తి ఎంతవరకు ఉందో మనం ఆలోచించేసి ఆరాధన విషయంలో మన భక్తి ఎంతవరకు ఉంది. 3 దేశాలు దాటే ఆరాధకుడు విశేషమైన సంగతి. ఏమైనా వాహనాలు ఉన్నా ఏం లేదు. తను రాణి యొక్క ఆస్థానంలో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రథం ఉంది అతనికి సొంతంగా. రథం ఎక్కి రావటం.
విమానం ఎక్కి రావటం కాదు, లేదు రైలు బండి ఎక్కి రావటం కాదు, రథం ఎక్కి రావటం. కాబట్టి తనకున్న దేశం నుండి ఫిలిస్టియా దేశం దాటి యూదయ దేశం గుండా ప్రయాణమై యెరూషలేంకి వచ్చాడు. యెరూషలేంకి వచ్చిన వాడు ఆరాధన చేశాడు, తనకి అనుకూలమైన రూపంలో తిరిగి వెళ్తున్నాడు. తిరిగి వెళుతూ అతడు భక్తి కలిగిన వాడని చెప్పడానికి రెండో విశేషమైన సమాచారం, ప్రార్థన బైబిల్ తీసుకొస్తాం, అయిపోయిన తర్వాత తీసిరి పడేస్తాం, దాని ముఖం చూసే పరిస్థితి లేదు. కానీ వెళ్ళేటప్పుడు సైతము ఇతడు గ్రంథాన్ని పరిశీలన చేస్తున్న మనిషి, గ్రంథాన్ని పరిశీలన చేస్తున్న మనిషి. కాబట్టి వాస్తవానికి ఏం సమాజం, భక్తి కలిగితే ఆరాధన మనుషులకు విసుగు కలిగించకూడదు. గ్రంథ పరిశీలన దూరం కాకూడదు. గ్రంథం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాడు భక్తి కలిగిన వాడు, కానీ మార్గం తెలియని వాడు. అది విశేషమైన సమాచారం. యెహోవాయందు భయభక్తులు ఉన్నాయి, మార్గం తెలియదు. ధర్మశాస్త్రం చొప్పున ఆరాధన చేస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రము క్రీస్తు ప్రభువుని నెరవేర్చి శిలువలో మేకులతో కొట్టేసి చెవులతోని తుడిచివేసి అడ్డం లేకుండా ఎత్తివేసి పెంతెకొస్తు రోజున కొత్త నిబంధన ప్రారంభం జరిగింది. ఆ ప్రారంభోత్సవం జరిగింది. ఇక మీదట కొత్త నిబంధన నియమం ప్రకారము ఆరాధన చేయాలనే సమాచారం తెలియనివాడు. కాబట్టి మార్గం తెలియకుండా తను ఏమో వేరే మార్గం నడుస్తున్నాడు భక్తి కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిది అంటే దేవుంది. ఏం బాధ్యత? అతడు కోరుకోవలసిన మార్గాన్ని తెలియజేసే బాధ్యత దేవుంది. యెహోవాయందు భయభక్తులు గల వాడెవడో అతడు కోరుకోవలసిన మార్గాన్ని ఆయన అతనికి తెలియజేస్తాడు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ దేవుడు వహించి బాధ్యత నాది, ఇతరుది కాదు. తెలియక చేస్తున్నాడు పాపం. భక్తి కలిగిన వాడు ప్రయాసపడుతున్నాడు దేవుని ఆరాధించటానికి, ఆయన అన్నదప్పి చేయటానికి, ఆయన దయ పొందటానికి, కృపను నిలిచి ఉండడానికి ప్రయాసపడుతున్నాడు. తెలియక ఇబ్బంది పడుతున్నాడు అనే భావన కలిగిన పరమదేవుడు తాను స్వయంగా బాధ్యత వహించి అతడు ఏ మార్గం కోరుకోవాలో తెలియజేసిన బాధ్యతను తెలియజేసిన దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఇలా రాబడింది. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మంత్రి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించిన యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుంటాను. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చదవన్నా, వచ్చేటప్పుడు ఏదో భక్తి వచ్చామనుకో, ఆరాధన అయిపోయింది కదా, ఆరాధన అయిపోయినా కూడా బైబిల్ చదవన్నా. మనం చదవకపోతే చదవపోయాము. ఏదో మనిషి చదువుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అతడు తిరిగి వెళ్ళొచ్చు 28వ వచనంలో కూర్చుండి యెషయా గ్రంథము చదువుచుండెను. ఊరికే చదువు కాగితాలు తిరగేస్తున్నాడా? కాదు. ఈ భక్తిపరుడు గ్రంథాన్ని పరిశీలన చేసేవాడు. గ్రంథ పరిశీలకుడు. భక్తి గ్రంథాన్ని పరిశీలన చేసేటట్టు చేస్తుంది. అపోస్తలుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయం గ్రంథంలో అలాగున్నవో లేవో పరీక్షించే బాధ్యత మనుషులకు అప్పగించబడ్డ విశేషమైన సంగతి. గ్రంథం ఎలా తెరబడింది. ఆయన ఏం చేస్తున్నాడంటే పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని అనుదినము లేఖనాన్ని పరీక్షించే సమాచారం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో బెరయ పట్టణస్థులు చేసే సంగతులు ఇక్కడ రాబడి ఉన్నాయి. కాబట్టి చదివేస్తాం ఆ మాటలు.
మీరు దశలో ఉన్న వారి కంటే ఖండ్రయుండురి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖను పరిశోధించవచ్చది. భక్తి లేఖనాలు పరిశోధించడం అనేది భక్తికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి నీకు భక్తి అంటే లేఖనాన్ని పరిశోధన చేస్తుంటావు. కాబట్టి భక్తి కలిగిన ఇథియోపియుడు ఏం చేస్తున్నాడంటే ఆరాధన చేసి ఇంటికి తిరిగి వెళ్తూ యెషయా గ్రంథం తీసుకొని గ్రంథాన్ని చదువుతున్నాడు. గ్రంథాన్ని చదువుతూ దాన్ని గ్రహించడానికని పరిశీలనలో దిగాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథం క్షమించండి అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథం దగ్గరికి పోయి అతన్ని కలుసుకోమని చెప్పాడు. ఫిలిప్పు పోయి వచ్చాడంట. ఇతను చదువుతున్నాడు, అసలు గ్రంథం చదువుతున్నాడు, అర్థం కావట్లా. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు, గ్రంథం అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే పరిశుద్ధాత్మలో ఒక దేవుడు జోక్యం పిలుచుకొని అసలు తెలుసుకోవాల్సిన మార్గం తెలియచేయవలసిన బాధ్యత కలిగిన వాడే దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమం జరుగుతుంది. సువార్తికుడు ఉన్నాడు దగ్గరలో, ఏరియాలో. ఫిలిప్పు పోయాక రథం మీద వెళ్తున్న వాడిని కలుసుకో అని చెప్పేశాడంట. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వెళ్తే ఇతను ఏం చేస్తున్నాడు? ఫిలిప్పు రథం దగ్గరికి వెళ్ళిపోయాడు. రథం దగ్గరికి కలుసుకున్నాడు. రథం దగ్గరికి వెళ్ళి కలుసుకొని నువ్వు చదువుతుందా నీకు అర్థం అవుతుందా అని అడిగాడు. యథార్థం హృదయంతో అతను ఏం చెప్పాడంటయ్యా, నేను ఫైనాన్స్ మినిస్టర్ ఏమనుకున్నా, నేను మామూలు అనుకున్నాను, నేను అందరితో మాట్లాడుతున్నా అలా. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఏ మినిస్టర్ ఏదైనా సమాచారం నువ్వు గ్రంథం చదువుతున్నా నీకు అర్థం అవుతుందా లేదా అని అడిగాడు. ఎవరైనా చెప్పకపోతే నాకు అర్థం అవుతుంది అనేది ఒప్పుకున్నట్లు. ఒప్పుకున్న తర్వాత నేను తెలిసినట్టున్నా, నేను కొంచెం నా దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయి, వింటాను. పసిబిడ్డలాగా మారిపోయాడు ప్రతి మనిషి. పసిబిడ్డ ఎవరు చెప్పే మాటలు వినేదానికి మనసు కలిగిన వాడు పసిబిడ్డ స్వభావం. కాబట్టి ఈ నేను ఫైనాన్స్ మినిస్టర్ ఏంటి రాణి దగ్గర నేను ఫైనాన్స్ మినిస్టర్ని, నాకు రథం సొంత కానీ నీ ఏంట్రా నన్ను అడుగుతా. నువ్వు చదువుతో నీకు అర్థమవుతుందా? పసిబిడ్డలకు అర్థం కావట్లేదండి. మీకు తెలిసినట్టున్నదా, నా దగ్గర కూర్చుని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసాడు. కాబట్టి పరమదేవుడు ఏం చేస్తున్నాడంటే ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు కాబట్టి అతడు కోరుకోవాల్సిన మార్గం నేర్పించే బాధ్యత ఎవరిది? దేవుడి బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను వహిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు బాధ్యత వహించింది ఏం చేశాడు అంటే మొట్టమొదట పరిశుద్ధాత్మను పనిలో పెట్టేశాడు. పరిశుద్ధాత్మను పనిలో పెట్టాడు. పరిశుద్ధాత్మ యాక్టివిటీకి వచ్చేసి ఫిలిప్పును ప్రోత్సహించాడు. ఫిలిప్పు రథం దగ్గరికి రథం వెళ్తుంది, నువ్వు అర్థం పోయి కలుసుకున్నాడు. ఇతను బిగ్గరగా చదువుతామంటే ఫిలిప్ అడిగాడు, ఏం నీ చదువుతా నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అర్థం అవటానికే నేను తిప్పలు పడుతున్నా. ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తను గుర్చియా వేరొకరిని గుర్చియా? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దయచేసి నాకు చెప్పేసాయి. కాబట్టి గ్రంథం పరిశీలన చదివేటప్పుడు పరిశీలనగా చదవడం వల్ల ఒక అవసరమైన సమాచారం. ఆ సమయం ఏంటి, సందర్భం ఏంటి, మాట్లాడే వ్యక్తి ఏంటి, ఏ సమాచారం మాట్లాడుతాడు అనేది గ్రహించవలసిన అవసరం ఉంది. అంతేగాని కాగితాలు జరిగేయటం కాదు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు రథం దగ్గరికి పోయి వాళ్ళని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు భక్తుని యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహించున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే ఎలాగ గ్రహింపగలమని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను.
అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే గొర్రె వలె వదకి తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను, అలాగా నోరు తెరవకుండాను. ఆయన దీనత్వము బట్టి ఆ, ఆయనకు న్యాయమందు దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరో వివరించరు. ఆయన జీవం భూమిలో నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెప్తున్నాడు? తన్ను గుర్చియా వేరొకని గుర్చియా దయచేసి నాకు తెలుసుమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెలిసి ఆ లేఖనమును లేఖను అనుసరించి అతనికి యేసుని గురించి బోధించు, అతను బోధించాడు. ప్రభువును యేసు యొక్క శిలువ మరణాన్ని గురించి వివరించాడు, సువార్త బోధించాడు. శిలువ మరణంలోని దేవుని సంకల్పం, శిలువ మరణంలో జరిగిన విశేషమైన గాథ, శిలువ మరణంలో వచ్చిన సువార్త, శిలువ మరణం ద్వారా మనుషులు చూపించవలసిన విధేయత సమాచారం వివరించాడు. క్రీస్తు శిలువ మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు వాస్తవంగా ఏం జరగాలంటే మొదటి సమాచారం మళ్ళీ అంటున్నా, క్రీస్తు శిలువ మరణం దేనికి ఉద్దేశించబడిందో ఫిలిప్పు తేటగా వివరించేశాడు. మొదటి పెద్ద 2వ అధ్యాయం మనందరికీ తెలిసిన 24వ వచనం రాబడింది. క్రీస్తు శిలువ మరణం దేనికంట? మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మ్రాను మీద మన పాపం మోసుకొనెను అని చెప్పేశాడు. క్రీస్తు శిలువ మీద పాపాన్ని మోసుకున్న కారణం ఏంటి? మనం పాపం విషయమే చనిపోవాలని, నీతి విషయమే జీవించాలని ఉద్దేశించి ఆయన శిలువ వేయబడ్డాడు. రెండో సంగతి నేను మీకు గతంలో చెప్పేశాను. రోమీయులకు 6వ అధ్యాయము 6-7 వచనాల్లో శిలువ మరణం యొక్క ఉద్దేశం ఏమంటే 6వ వచనం చదువుతాం. రోమీయులకు 6వ అధ్యాయం 6వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ఎలాగుంది? 6వ వచనం 6-7 వచనాలు కూడా చదువుతాం. కాబట్టి వాస్తవానికి ఫిలిప్పు శిలువ మరణాన్ని వివరించుతుంటే జరిగే సమాచారం 6వ వచనం అదేమనగా మనం ఇకను పాపమునకు అది సంగతి, మనము పాపమునకు దాసులు కాకున్నట్లు, పాప శరీరము నిరంతరమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన నీ ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాలి. సిలువను గురించి మాట్లాడితే ఫిలిప్పు శిలువ గురించి ఎప్పుడు మాట్లాడాడంటే ఏం చెప్పాడు అన్నమాట? నీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. సిలువ వేయబడ్డాడు క్రీస్తు బాబు. నువ్వు చదివిన లేఖనం ఏంటో తెలుసు, నా సిలువ మరణాన్ని గురించి లేఖనం మాట యెషయా గ్రంథంలో. కాబట్టి క్రీస్తు సిలువ వేయబడ్డాడంటే మీరు పాపం విషయంలో సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన యేసు సమాధి చేయబడ్డాడు కాబట్టి నువ్వు కూడా ఆయనతో పాటు సమాధి చేయబడాలి. 7వ వచనం చదువుతాం. 6వ వచనం చదువుతాం. చనిపోయిన వాడు పాప విముక్తిని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడం నీవు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముతున్నాం. అది సమాచారం. కాబట్టి క్రీస్తు శిలువ మరణం శిలువ అనిపించితే నీవు ప్రాచీన పురుషుని సిలువేసి క్రీస్తు సమాధి చేయబడితే నీవు ఆయనతో కూడా సమాధి చేయబడాలని సమాచారం వివరించడం జరిగిన తర్వాత అవునా, ఇప్పుడు నేను కోరుకోవాల్సిన మార్గం ఏదో నాకు తెలియజేశాడు. నువ్వు ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయి ఫిలిస్తీ దేశం గుండా యోదయ దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకోవాల్సిన మార్గం ఏంటంటే నువ్వు పాపం విషయమై చనిపోవాలి. క్రీస్తు చనిపోయాడు కాబట్టి నీ ప్రాచీన పురుషుని సిలువేయాలి. క్రీస్తు సమాధి సిలువేయబడిన క్రీస్తు సమాధి చేయబడ్డాడు కాబట్టి నీవు కూడా సమాధి చేయబడాలి. సందేశం అనేది ఫిలిప్పుకి, నపుంసకుడికి. ఇక చూస్తున్నాడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో అనే ఉద్దేశంతో. నీళ్ళు కనబడ్డాయి. ఇదిగో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి. నేను క్రీస్తు ప్రభుతో కూడా సమాధి చేయబడ్డానికి ఏమిటి ఆటంకం అని సమాచారం అడిగాడు. సమాధి చేయబడ్డాలంటే
నీవు సమాధి చేయబడడానికి నీకు అభ్యంతరం లేకపోవచ్చు, కానీ సమాధి కార్యక్రమం జరిగించడానికి నాకు అభ్యంతరం ఉంది అన్నాడు. సమాధి చేసేది నిన్ను, సమాధి చేసేది నేను, కాబట్టి సమాధి చేసేవాడికి అభ్యంతరం. నీకేం అభ్యంతరం? యజమానుడు నాకేం సందేశం ఇచ్చాడంటే, నమ్మిన వాడికి బాప్తిస్మం ఇమ్మన్నాడు. నువ్వు నమ్మేవాదా తెలియదు, నేనంటే నేను ముంచైపోతాను అన్నాడు. కాబట్టి నీది ఇప్పుడు బాధ్యత నేర్పేశాడు. కోరుకోవలసిన మార్గం తెలిసిన మనిషి అంటున్నాడు, నేను యేసు దేవుని కుమారుని క్రీస్తుని నమ్ముతున్నాను అనేసాడు. అప్పుడు నీ పని అయిపోయింది, నా పని కూడా రైతు సరళమైపోయింది. 15 దగ్గర. అందువల్ల నేను మీకు తెలియజేసే సమాచారం ఏమంటే, నీకు నిజంగా యెహోవా భయభక్తులు ఉంటే, ఆ భయభక్తులు దేవునికి అంగీకారమైన భయభక్తి అయితే నువ్వు కోరుకోవాల్సిన మార్గం తెలియజేసే బాధ్యత దేవుంది. నేను ఒక సవదంటు భక్తి అయితే నీ సాగు నువ్వు చేస్తావు అంటే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. అంటే జరిగేది ఏముండదు అక్కడ. ఇది నిజమైన భక్త, దేవుడు అంగీకరించాడా, కాబట్టి నువ్వు కోరుకోవాల్సిన మార్గం ఖచ్చితంగా తెలియజేస్తాడు. విద్యాభ్యాసం నుంచి తిరిగి ఇక్కడి నుంచి యెరూషలేముకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకోవాల్సిన మార్గం దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి ఉదాహరణ చెప్పేసాను, మీకు అయిపోయింది కార్యక్రమం. అతను కోరుకోవాల్సిన మార్గం అని తెలియక చదువుతూనే ఉన్నాడు, కోరుకోవాల్సిన మార్గం తెలియదా. ఆయన యెరూషలేములో ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన చేయటం కాదు కోరుకోవాల్సింది, క్రీస్తు యేసులో కొత్త నిబంధన ప్రకారం ఆరాధన చేయాలి. నాకు అయిపోయిన కార్యక్రమం. రెండవ ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇప్పుడు. రెండవ ఉదాహరణలో తార్సువాడైన సౌలు భక్తి కలిగిన వాడు. తాను సంఘాన్ని హింసించటంలో భక్తితో ఈ కార్యక్రమం జరిగించాడే కానీ నేరస్తుడికి పని చేయాల. తన భక్తికి ఆధారమైన ధర్మశాస్త్ర కార్యక్రమం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం, సౌలు భక్తికి ఆధారమైన భాగం ఇక్కడ ఉంది. మొదటి నుంచి చదువుతాం. 13వ అధ్యాయం మొదటి నుండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి నుండి. ప్రవక్తయే గాని కలలు కన్నువాడే గాని సూచక క్రియ అయినను మహత్కార్యమైన చేసి అనుసరించి పూజతో రమ్మని చెప్పినట్టయితే సూచక క్రియ గాని మహత్కార్యమే గాని సంభవించినా సరే కళ్ళు కన్నవాడి మాటలు వినకూడదు. యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొచ్చకు మేము పరీక్షిస్తున్నాడని సమాచారం చెప్పేసి సమాచారం. దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ మధ్యలో కలగనేవాడు ప్రవక్త లేచాడు అనుకో, ఆ ప్రవక్త కళ్ళగనేవాడు ప్రవక్త అనుకోని ప్రవక్త లేచాడు అనుకో, చేసి సూచనలు చూపించాడు. సూచన అని చెప్పిన సూచన జరిగింది. జరిగిన తర్వాత అబ్బాయి ఇది కదా మార్గం, వేరే మార్గం రమ్మన్నాడు అనుకో, వినకూడదు. కాబట్టి అతని దృష్టిలో ఇప్పుడు ప్రభుని వేసి ఎలా కనబడుతున్నాడో తెలిసిన ప్రవక్తే కలగలకనే లేచాడు, సూచికలు చేస్తున్నాడు, కరెక్ట్ అది కూడా చేస్తున్నాడు. కానీ మా పితరులకు ఆచారం చొప్పున కార్యాలు జరిగించడం కాకుండా కొత్త మార్గం అని చూపిస్తున్నాడే. కాబట్టి ఇతను చంపేయాలా, ఇతను జనాన్ని చంపేయాలా అని ఆలోచన చేసి సొంత పావు కింద ఆలోచన నుండి దాని సమాచారం. తల్లి కుమారుడే కానీ సహోదరుడే కానీ కుమారుడే కానీ కుమార్తె కానీ కౌకుడు భార్య కానీ తాను స్నేహితులే కానీ ఇక్కడి నుంచి ఎక్కడున్నా కానీ సమీపంగానో దూరంగా ఉన్నా
ఇతరులని పూజించాలన్నామని చెప్తే ఎప్పుడైనా వేరే విశ్వాసాన్ని ప్రకటించినట్టయితే అన్నమాట. ఇతర దేవతలు అంటే ఒక లెక్క ప్రకారం వేరే విశ్వాసాన్ని ప్రకటించినట్టయితే సమ్మతించకూడదు, వినకూడదు, కటాక్షింపకూడదు, జాలిపడకూడదు, మనం దాచిపెట్టకూడదు, చంపాలా అంటానే మరి. ఈ బ్యాక్గ్రౌండ్లో మనుషుడు సంఘాన్ని హింస పెట్టడం మొదలెట్టేశాడు. సంఘాన్ని హింసించే తన బ్యాక్గ్రౌండ్ ఇది. ఈ సంఘాన్ని హింసించే బ్యాక్గ్రౌండ్లో అతడు శక్తి సామర్థ్యాలను ప్రాణాన్ని హత్య చేయటమే ప్రాణాధారమైనట్టు జీవితాన్ని కక్కను కట్టుకొని కొనసాగిస్తున్నాడు. భయభక్తులు కలిగిన వాడైనా భక్తి కలిగిన వాడే, మార్గం తెలిసిన వాడా తెలియని వాడు. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో తాను కోరుకోవలసిన మార్గాన్ని యెహోవా వారికి బోధించును. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క బాధ్యత అన్నమాట. సౌలుకి కొత్త నిబంధన మార్గం తెలియజేసే బాధ్యత దేవుని బాధ్యత. ఆయన చేపట్టాడు ఈ కార్యక్రమం. ఆయన చేపట్టి జరిగిన విశేషమైన కార్యక్రమం ఎఫెసీ 1వ అధ్యాయంలో, ఎఫెసీ 1వ అధ్యాయంలో క్షమించండి 3వ అధ్యాయంకి వెళ్తున్నాం. 3వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఇలా రాబడి ఉంది. ఎఫెసీ 3వ అధ్యాయం 3వ వచనం నుండి ఎట్లనగా అది సంగతి క్రీస్తు మర్మము దేవదర్శనం నాకు తెలియజేయబడిన సంగతుల గురించి మనం సంక్షేపము రాసితని. మీరు దాన్ని చదివిన ఎడ్ల దానిని బట్టే క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. ఆ మర్మం ఇప్పుడు దేవుని పరిశుద్ధులుగా పురుషులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్లు పూర్వకాలంలో వల్ల మనుషులకు తెలియజేయబడాల. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తు ద్వారా మన అన్ని యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమైన సాక్ష్యములు వాగ్దానాలు పాలువారు వార్త వెళ్తా ఉన్నాడు మార్గంలో. యెరూషలేములో కార్యక్రమం కొంతవరకు సాధించాడు. తర్వాత ప్రధాన యాజకుల దగ్గర అనుమతి తీసుకుని అధికార పత్రాలు పొందాడు. తనతో పాటు కొంతమందిని అంటిపెట్టుకున్నాడు. వాహనం ఎక్కడ వెళ్ళిపోతున్నాడు, దమస్కుకి వెళ్ళిపోతున్నాడు. ముగించేస్తాను అక్కడ కూడా అంటున్నాడు. మార్గం తెలియక పాపం ఇబ్బంది పడుతున్నాడు. భక్తి కలిగిన వాడే, మార్గం తెలియలా. తెలుపవలసిన బాధ్యత మనిషి చెప్తే ఈయన మనిషి కాదు. మనిషి ఎవడు చెప్తే వినేవాడు కాదు. వచ్చిన కూడా వీటితో తంట లేనిపోయిన తంట వినేవాడు కాదు. చంపేస్తాను మన నోటితో మాట్లాడతాను. నాతో మాట్లాడకూడదు, నువ్వు విశ్వాసం కూడా ఉంచకూడదు. విశ్వాసం ఉంచి చంపేస్తాను. మనిషి టైప్లో ఇది తెలపాలి. ఇప్పుడు ఏం చేయాలా చూస్తాను సంగతాన్ని కూడా ఆయన కూడా రంగంలో దిగాడు. ప్రభు యేసు రంగంలో దించాడు పరమదేవుడు. నాయన ఇది సంగతి, నువ్వు రంగంలో దిగాల. వాడికి తెలియాల్సిన మార్గం పరిశుద్ధాత్మని రంగంలో దింపేసి ఫిలిప్ ద్వారా సమాచారం అక్కడ కార్యక్రమం ముగించేశాడు. ప్రభువుని యేసును రంగంలో దింపేసి ఇతని కార్యక్రమం తెలిసిపోతున్నాడు. మార్గం వెళ్తున్నాడంట. దానిలో రాయబడిన సమాచారం అందరికి తెలిసిందే, కొత్తదేం కాదు. అపోస్తలుల 9వ అధ్యాయంలో తను కోరుకోవాల్సిన మార్గం అతను తెలియజేస్తాడు. నువ్వు ఎంత ఘోరమైన వాడివైనా, ఎంత మూఢభక్తుడు అయినా, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు అయితే, నీ భక్తి కరెక్ట్ అయితే ఈ మార్గం రైట్ కాదు, మార్గం ఇది రైట్ అని తెలియజేసే బాధ్యత దేవుడు వహిస్తుంటాడు. ఆయన ఆయా వ్యక్తుల్ని రంగంలో దించుతాడు. పరలోకంలో సింహాసనాసీనుడై తిరుగులేని ఆధిపత్యం ఆశించిన పరలోకపు దేవుడు మానవ జాతుల వైపు చూస్తూ, యథార్థమైన భక్తి ఉందా నీకు? నువ్వు మార్గం నడిచే మార్గం నీకు సరిగ్గా తెలియలేదా? తప్పుడు మార్గం నడుస్తున్నావా? నాయన ఈ మార్గం తప్పురా, ఫలానా మార్గం రైటు అని చెప్పే బాధ్యతను దేవుడు వహిస్తాడు. ప్రభుని రంగంలో దించేశాడు.
ప్రభువైన యేసు మధ్యాహ్నం వేళ కుర్రాడిని దర్శనం జరిగింది. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యక్రమంలో ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు అసలు ప్రాణాధారమే అదేనంట. శిష్యులను బెదిరించడం, హత్య చేయడం ప్రాణాధారమై ఉండగా ఈ మార్గమందు పురుషులైన స్త్రీలైన కనబడి వారిని బంధించి తీసుకొచ్చిన దమస్కు పత్రికలు అడిగాను. అతను ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతను చుట్టకాశించాను. అప్పుడు అతను నేలపడి సౌలా ఈ వేళలను హింసిస్తున్నామని అతనితో అక్కడ ఏం జరిగిందంటే దేవదర్శనం జరిగింది. ప్రభువైన యేసు అతనికి అనాది సంకల్పం, క్రీస్తు యేసులో చేయబడిన అనాది సంకల్పం తెలియజేశాడు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియజేయబడిన సంగతుల గురించి మునుపు సంక్షేపంగా రాసితని మీరు దాన్ని చదివిన ఎట్లా దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం దర్శనంలో మీకు గ్రహించుకోగలరు. కాబట్టి ఆ దర్శనంలో ఏం జరిగిందంటే క్రీస్తు మర్మమును గురించిన జ్ఞానం ఒకసారి రియలైజ్ అయ్యాడు మనం దేవుడు అతని మనసులో. అయ్యో సత్యమిద ఈయన ప్రభువైన యేసు ఇలాగుంటాడా? సూర్య తేజస్సు కంటే మించిన తేజస్సులు ప్రత్యక్షమైన ఈయన నా కళ్ళు బాగుంటున్న ఈయన రైట్. ఈయనకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు ఈ కార్యక్రమం జరిగిస్తుంది. అర్థమైంది కుర్రాడికి. నేల మీద పడ్డాడు, కళ్ళు పోయాయి. మహామరగాడు ధీరుడిలాగా వెళ్ళి దమస్కులో యుద్ధం చేసి కార్యాలు సాధిద్దాం అనుకున్నవాడు ఇప్పుడు గుడ్డోడు అయిపోయాడు. ఎవడో ఒకటి చేపట్టుకుని నడిపించాల్సిన పరిస్థితి. తీసుకెళ్ళి తిన్నాను మీద కూర్చోబెట్టాడు. 3 రాత్రి మగండ్లు ఆ దర్శన భాగ్యం, ఆ భావంతో, తాను చేసిన నీచమైన కార్యంతో సతమతమై కడ్డీడు ఖర్చడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి, కళ్ళు పోయిన వాడై కూర్చుని అన్నాడు. అతను కోరుకోవాల్సిన మార్గం తెలియజేయడానికి పరమదేవుడు ఆ ఊర్లోకి వెళ్ళిపోయి అన్నయ్య అన్నాడు. ఏం ప్రభువా? తిన్నని అందరం పడిన వీధిలో కాల్చుకోవడానికి సౌలు ఉన్నాడు. కంగారు పడద్దు. ఓ ప్రభువా, అమ్మో ఎంత దుర్మార్గుడు! యెరూషలేములో నీ ప్రజలు ఏం చేశాడు? ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలా చేయడానికి వచ్చాడు. ఈ వర్తమానం వచ్చింది ప్రభు. కంగారు పడి అయిపోయింది కార్యక్రమం. ఆ సింహానికి ఆపరేషన్ చేసేసాను. దాని ఇంట్రెస్ట్ ట్రైన్ అంటే తన మధుమాంసాలు తినే ఆ జీర్ణాశయాన్ని ఎత్తివేశాను. జీర్ణాశయం మార్పు జరిగేసింది. ఆపరేషన్ జరిగిపోయింది. 3 రోజులు అక్కడ పడి చూసి దర్శించి కంగారు పడి అక్కడ అనేసి చెప్పిన వచ్చేసాడు. సౌలా సహోదరా, నీకు మార్గంలో కనపడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొందినట్లు నేను చెప్పినది కళ్ళు వచ్చేస్తాయి. 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి ఏడుస్తూ మార్మన్స్ పొందుతున్న మనిషికి జీవితానికి కావాల్సింది గతంలో పాపాలు, తన పాపం విషయంలో చనిపోయిన వాడు కాబట్టి దాన్ని సమాజ కార్యక్రమం మిగిలిపోయింది. అది సమాజ చేయడానికి వచ్చాడు అననీయ. కాబట్టి తడవచ్చేటందుకు లేచి ఆయన నామం ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఈ పాపాలు కడిగి వేసుకొని చెప్పేశాడు. మెల్లగా తీసుకెళ్ళిపోయాడు. మరి కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తుడు కలవాడు ఎవడో వాడు కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన మనకి బోధిస్తాడు. బాధ్యత పరలోక దేవుంది. నువ్వు నిజంగా భయభక్తులు కలిగిన వాడు కాదో, నువ్వు సత్యాన్ని నమ్మేవో లేదో అనేది కొత్త నిబంధన సంబంధమైన క్రైస్తవుడు అయ్యేవో కాదో, నువ్వు భక్తి ఉన్నదో లేదో అనే సమాచారము దీన్ని బట్టి తెలియబడుతుంది.
కొత్త నిబంధన నియమం ప్రకారము క్రీస్తు యేసు శరీరంలోని సంఘ సభ్యుడు అయితే నువ్వు నిజంగా భయభక్తులు కలిగి వాడిపోయి ఉంటావు. లేకపోతే నీ దాంట్లో పోతనే ఉంటుంటావు. భక్తి అనుకుంటావు, అది యెహోవా అంగీకరించే భక్తి కాకుండా పోతుంది. ఆయన అంగీకరించే భక్తి అయితే ఎలాంటి వాడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, దేవుడు అంగీకరించే భక్తి ఎక్కడో దీపాంతరంలో వాసం చేస్తున్నాం, అక్కడ ఎవరు మనుషులు లేరు అంటే మీరు మనుషులు నమ్మకం కలిగిన వారు, దేవుని నమ్మకం కలిగిన వారు లేరు. నీకుందా? నీవు కోరుకోవలసిన మార్గం తెలియజేసే బాధ్యత దేవుడి. కాబట్టి కందుకే రాని ఆధ్వర్యంలో ధనాగారం కింద ఫైనాన్స్ మినిస్టర్ ఉద్యోగం చేసేవాడికి కృష్ణబాబుని గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతూ అసలు ఆయన ఎవరో తెలియకుండా గ్రంథం చదువుతూ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న అతనికి పరమదేవుడు ఏం చేశాడంటే ఆయా వ్యక్తుల్ని సర్వీసులు ప్రెస్ చేసి ఏర్పాటు చేసి పరిస్థితులు కల్పించి నువ్వు కోరుకోవాల్సిన మార్గం ఇది నాయన, ఇది కాదు అని చెప్పేశాడు. నీవు కోరుకోవలసిన మార్గం కూడా ఆయన తెలియజేస్తాడు. కనుక నీ భక్తి నిజమైందో కాదో అనేది నీవు నడిచే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. గ్రంథంలో 2 ఉదాహరణలు చూసాము. 2 ఉదాహరణలు గ్రంథంలో చూసాం. నా జీవితంలో ఇది ఒక ఉదాహరణ మీకు. కాబట్టి వాస్తవమైన సమాచారం నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కోరుకోవాల్సిన మార్గం ఇదేనాయన, అది కాదురా ఇది నిలబడు అని కోరుకోవాల్సిన మార్గం తెలియజేసి పరమదేవుడు ఏం చేస్తున్నాడంటే తన మార్గంలో నిలబెట్టి నడిపించే బాధ్యతను వహిస్తుంటాడు. యెషయా గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. నలభై 7వ అధ్యాయం అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. 48వ అధ్యాయం 17వ వచనం చదువునాను కొంచెం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను ఉపదేశం చేయదును. ఓహో, నేను నీకు ఉపదేశం చేయదును. నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదును. నీకు ప్రయోజనకరమైన నేను చెప్తాను, నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపించేస్తాను. ఎలా నడిపిస్తాడు అంటే ఇలాగో పరిస్థితులు కల్పిస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకో. దీనిలో దేవుడు తన బాధ్యతను వహించినప్పుడు నరుడు వాని బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉంది. నీ బాధ్యత ఇది మామూలు ఈక్వేషన్ ఏమంటే A+O = R. A+O = R అంటే ఇది ఈక్వేషన్ అన్నమాట. ఎబిలిటీ ప్లస్ ఆపర్చునిటీ = రెస్పాన్సిబిలిటీ. సామర్థ్యము ప్లస్ అవకాశము = బాధ్యత. కాబట్టి నీకు సామర్థ్యం ఉన్నప్పుడు, సామర్థ్యము అవకాశం 2 కలిసినప్పుడు దాని బాధ్యత అవుతుంది, నీ బాధ్యత అవుతుంది. దేవుడు నీకు కలిగించిన సామర్థ్యం, నీకు అనుగ్రహించిన అవకాశాలు, సామర్థ్యం అవకాశం బాధ్యత అవుతుంది. అందువల్ల నీవేం చేయాలంటే నీ బాధ్యత నీవు నెరవేర్చాల్సిన కార్యక్రమం. దేవుడు తన బాధ్యత నెరవేర్చినప్పుడు
నీవు నీ బాధ్యత నెరవేర్చవలసిన అవసరం ఉంటుంది. నీకు అనుగ్రహించిన సామర్థ్యము, నీకు దయచేసిన అవకాశం రెండు కలిస్తే బాధ్యత అవుతుంది. ఈ ఈక్వేషన్ ప్రతిదానికి వర్తిస్తుంది. దేంట్లో జీవితంలో దేనికైనా వర్తించాల్సి ఉంటుంది. నీ సామర్థ్యము, అవకాశము, బాధ్యత. కాబట్టి నీకు సామర్థ్యం కలిగించిన దేవుడు ఏం చేశాడు? పరిస్థితులు కల్పించేశాడు, ఆయన మార్గాన్ని తెలియజేశాడు, అవకాశం కల్పించాడు, సామర్థ్యం కల్పించాడు. విధేయత చూపించవలసిన అవసరం నీ మీద ఉంది. అందువలన ఏం జరిగిందంటే ఆ ప్రక్కన అపోస్తులుగా మార్చబడిన పౌలు తన అవకాశాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నాడు. గ్రంథం చూస్తాం ప్రత్యేకించి 9వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది. చదువుతాం. 16వ వచనం నుండి ఇలాగా రాబడింది. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెను నేను ఇతనికి అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల వంటి కొనల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను అని చెప్పేశాడు. అందువల్ల అయితే మనం ఆలోచించండి, దేవుడు నీకు సామర్థ్యం అనుగ్రహించి, ఈ సామర్థ్యము గ్రహింపు యొక్క సామర్థ్యం. రెండు, విధేయతకు అవకాశం. గ్రహింపు సామర్థ్యము, విధేయతకు అవకాశం కలిగించినప్పుడు బాధ్యత ఏమై ఉంటుంది? విధేయత చూపించడమే బాధ్యత అయి ఉంటుంది. దేవునికి లోబట్టడం అనేది బాధ్యత అయి ఉంటుంది. అందువల్ల దేవుడు ఏం చేస్తుంటాడంటే తన బాధ్యత వహించి నీకు బాధ్యతను ఎత్తున పెడతాడు. ఆ బాధ్యత నెత్తబెట్టిన ప్రతివాడు విశ్వసించి విధేయత చూపించడం అవసరమైనది. విశ్వసించి విధేయత చూపించకపోతే శిక్షార్హులై ఉంటారు. వాస్తవానికి సమాచారం అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత అనుభవంలో తెలియ చేశాను నీ పని అంతా. ఎందుకు చేసావా పౌలా అని తర్వాత తను పరీక్ష చేసుకుని ఆలోచన చేస్తే తెలియ చేశాను, తెలిస్తే చేసిండేవాడిని కాదనే భావనను తను పూర్ణంగా వ్యక్తపరుస్తున్నాడు. చదువుతాను గ్రంథం చేసి 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో రాబడింది. తెలియగా చేసిన కార్యక్రమం పరిశుద్ధులను హింస పెట్టడంలో, హత్య చేయటంలో, వారిని దేవదోషం చేయించటంలో అతను చూపించిన శ్రద్ధ, భక్తి అదంతా కూడా ఏం చేసిన తెలియక చేసిన కార్యక్రమం అని చెప్పేసి 12వ వచనం 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడును హింసకుడును నన్ను నియమించి ఎంచినందుకు కృతజ్ఞుడైనాను. కనికరింపబడితేని చెప్పాను, తెలియక చేశాను. ఈరోజు ఎక్కడి నుండి ఇక్కడున్న వారు ఎవరు తెలియక చేశారని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. కారణం ఏమంటే సత్యం వినిపించబడుతుంది. సత్యం ఎప్పుడైతే వినిపించబడుతుందో విధేయత చూపించుకోవాలని నీ బాధ్యత అయి ఉంటుంది.
బాధ్యతను తప్పుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తే నీవు విమర్శనాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. పరలోకమైన దేవుడు విమర్శిస్తాడు మనుషులను. ఎలా విమర్శిస్తాడంటే, నీ అవకాశాలను ఉపయోగించుకోలేదు, నువ్వు శిక్షార్హుడివే విమర్శించేస్తాడు. కాబట్టి నీ అవకాశాలు ఉపయోగించుకోకపోతే నేరస్తుడు అంటాడు దేవుడు. మత్తయి సువార్తలో మనం చదివే ఇంతకుముందుగానే మళ్ళీ ఒకసారి చూస్తాం. అవకాశాలను ఉపయోగించకపోతే నేరస్తులు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అవకాశాలను ఉపయోగించుకొని కపెర్నహూము లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గ్రంథం రాబడి ఉంది 13వ వచనం, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడినదానా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిడను. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినని చెప్పాను. నీ గతి ఎలాగుంటుందో నీ గతి నాకు తెలియదు. వాస్తవానికి అవకాశాన్ని సద్వినియోగం చేయలేని వాళ్ళ గతి భయంకరంగా ఉండబోతుంది. సొదొమ గతి ఎలాగుందంటే, ఆకాశం నుంచి అగ్ని కురిసింది, కాల్చివేయబడింది. అది అప్పుడు కాల్చివేయబడింది, మళ్ళీ తిరిగి విమర్శలోకి వస్తుంది. ఆనాడు సావు కాదు, శాశ్వతమైనది కాదు, తాత్కాలిక తీర్పు. అది ఈ తాత్కాలిక తీర్పుతో అంతం కాదు పరిస్థితి. ఈ భూమి మీద నువ్వేది కష్టం అనుభవించాల్సిన అవసరం వచ్చింది చాలా కాదు. కాబట్టి తీర్పు శాశ్వతమైన గతి అనుభవించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి శాశ్వతమైన గతి, బాధ్యతారహితంగా బ్రతికిన మనుషులు శాశ్వతమైన గతి అనుభవించాల్సిన అవసరం వస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. కపెర్నహూము అంటే క్రీస్తు యొక్క నివాస స్థలం. భూమి మీద జీవించే రోజుల్లో ఆయన నజరేతు అనే ప్రాంతంలో నివసించాడు. నజరేతులో ఉండే కపెర్నహూము అనే గ్రామంలో, టౌన్లో ఆయన నివాసం ఉన్నాడు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చి వాళ్ళు అక్కడికి వస్తాడు. ఆయన ఎక్కడెక్కడ తిరిగి అక్కడికి వస్తే ఆ కపెర్నహూము ప్రభువైన యేసు నివాసం వలన చాలా ఘనపరచబడింది. అమ్మో, ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఆలోచన. ఆ ఘనపరచబడిన కపెర్నహూము గతి గురించి మాట్లాడాడు ఆయన. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అవకాశాలు సద్వినియోగం చేయకపోతే నీ గతి ఓర్వదగినవి ఉండదు. ఓర్చుకోలేని పరిస్థితి, ఓర్చుకోలేని పరిస్థితి. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి బాధ్యతగా ఉన్నాము, బాధ్యతాయుతంగా మనుషులు బ్రతకాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం మాత్రమే కాదు, బాధ్యత ఎలాగుంటుందంటే సత్యాన్వేషణ చేయాలి. బాధ్యత సత్యాన్వేషణ చేయాలి. సత్యాన్వేషణ చేయటానికి ప్రభువైన యేసు ఒక ఉదాహరణ చూపించాడు. సత్యాన్వేషణలో శాపదేశపు రాణి సత్యాన్వేషణ చేసింది. ఆమెకేదో కొంత సంగతి తెలిసింది ముసలిమన్ గురించి, కొంత సమాచారం తెలిసిన దాని తర్వాత ఇంతే కావాలనుకోలేదు. సత్యాన్వేషణలో పడింది శాపదేశపు రాణి. కాబట్టి తన దేశాన్ని విడిచి రాణి యొక్క స్థాయిని విడిచిపెట్టి వెతుక్కుంటూ సొలొమోను దగ్గరకు వచ్చి యెరూషలేము వచ్చేసింది. యెరూషలేము వచ్చి సత్యాన్వేషణ చేస్తూ ఉంది. యెరూషలేము సొలొమోను గురించి నేను విన్నాను, ఇది సత్యమా? అసలు చాలా జ్ఞాని అంటున్నారు, ఇది నిజం జ్ఞానియేనా?
బహు ఐశ్వర్యవంతులు అంటున్నారు, మేము కూడా రాణివాసంలో ఉన్న వాళ్ళమే కదా, అంత గొప్ప ఐశ్వర్యమా? సత్యాన్వేషణలో ఉంది. ప్రభువైన యేసును గూర్చిన సత్యాన్వేషణ కావలసిన అవసరం ఉంది. నీ బాధ్యత అది. సత్యాన్వేషణ తప్పుకోవటం కాదు, ఏదో తెలిసినంత వరకు తెలిసిందిలే అనుకోవటం కాదు. క్షేమదేశుడు రాణి నీ మీద నేరస్థాపన చేస్తుంది. చెప్పేసిన గ్రంథంలో అక్కడ ఏం చెప్పాడు అంటే 42వ వచనంలో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి మీద నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సత్యాన్వేషణ చేసింది శాపదేశపు రాణి. ఆమె ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తుందంట. సత్యాన్వేషణ చేయటం నీ బాధ్యత. సత్యాన్ని సత్యంగా తెలుసుకోవటం నీ బాధ్యత. వాస్తవం ఇదేనా, ఏది వాస్తవం అది తెలుసుకోవటం, దానికి విధేయత చూపించడం నీ బాధ్యత. శాపదేశపు రాణి సొలొమోను గురించి విన్నది వింతల వినోదాలు. ఈ వింతల వినోదాలు దాంతో తృప్తి పొందలా. తన వింతల వినోదాలను వచ్చిన విమర్శ కోసం విమర్శగా దిగి పరిశీలిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. వచ్చింది, వెతుక్కుంటూ వచ్చేసింది. సొలొమోను దగ్గరికి నేరుకొచ్చింది. ఆయన యొక్క వాస్తవం ఇది ఇంత జ్ఞానియా, నిజమేనా, నేనే పరీక్షించి చూస్తాను. ఇతని అవశ్యాన్ని ఇంతని వాస్తవమేనా, అది నాకు కావాలని కళ్ళారు చూస్తాను అనే ఉద్దేశంతో వచ్చి నిలబడి. కాబట్టి క్రీస్తు అంతకంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ. క్రీస్తు అంతకంటే గొప్పవాడు అంటే ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన మహిమైశ్వర్యాన్ని గురించి, ఆయన వాస్తవిక సంగతుల గురించి నువ్వు పరిశుభ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు తెలుసుకొని నమ్మాల్సిన అవసరం ఉంది. అది బాధ్యత. లేకపోతే నువ్వు నేరస్తుడు అని చెప్పేసి ఉంటావు. అందువల్ల రైతున్న మనం ఆలకించండి. మన బాధ్యత సామర్థ్యము, ఆ తర్వాత అవకాశం బాధ్యత అయిపోతుంది. కాబట్టి దేవుడు నేను బాధ్యతగా ఎంచుతుంటాడు. సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత ఉంది నీ మీద. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. 3 తెలుసుకోవటం మాత్రమే కాకుండా అనుగుణ్యంగా మారుమనసు పొందే అవసరం ఉంది, బాధ్యత ఉంది. మారుమనసు పొందాల్సిన అవసరం ఉంది. అందువల్ల బాధ్యత రహితంగా మానవ జాతి జీవించడానికి ఉద్దేశించబడిన జాతి కాదు ఇది. ఈ జీవితం మానవ బాధ్యత రహితంగా బ్రతకడానికి ఉద్దేశించబడిన బ్రతుకుగా, బాధ్యతగా బ్రతకాల్సిన అవసరం ఉంది. లోపం ఉంది, మారుమనసు పొందటం అవసరమైన సమాచారం అని చెప్పాడు. విమర్శ దినంలో నువ్వు మారుమనసు పొందకపోవడం నేరము అన్నాడు. మారుమనసు పొందకపోవడం నేరం. దీనికి ప్రత్యేకమైన ఉదాహరణ ప్రభువైన యేసు మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు యోనాను గురించి తీసుకొచ్చి పెట్టాడు. యోనా ఒక అవిధేయుడైన ప్రవక్త, విధేయుడు కాదు. నినివే వెళ్ళమంటే దానికి వ్యతిరేకమైన దారిలో తర్షీషు వెళ్ళడానికి ఆలోచన చేసినవాడు. దానికి ఓడెక్కి దానికి డబ్బులు కట్టి ఆ వాడు అడ్డు వెళ్తామంటాడు. ఈ తిరిగి వెళ్ళాల్సిన వాడు అవిధేయుడైన ప్రవక్త. తను తీసుకొచ్చి వెళ్ళబెట్టేసి అతను మాట్లాడితేనే మారుమనసు పొందిన వాడు ఉంటే, మృతుల్లోంచి లేచి వచ్చిన యేసు మాట వినకుండా మారుమనసు పొందకపోవడం నీ నేరస్తులు అని చెప్పేశాడు. నువ్వు నేరస్తులే ఖచ్చితంగా. నువ్వు మార్గం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల మానవ జన్మ ఎత్తిన కారణాన బాధ్యత ఉంటుంది. అన్ని విషయంలో బాధ్యత ఉంటుంది. నువ్వు సత్యాన్ని సత్యంగా తెలుసుకోవటంలో బాధ్యత ఉంది. నువ్వు ఇదే చూపించడంలో బాధ్యత ఉంది. తప్పు మార్గం నడుస్తూ ఉంటే మార్గం తెలుసుకొని మార్గం నడవలసిన బాధ్యత ఉంది. దేవుని ఆనందింపచేసే బాధ్యత ఉంది.
అందువలన ఊరికే వచ్చి కూర్చుని ఏదో 2 మాటలు తినేసి ఇంటికి వెళ్ళిపోయి పుస్తకాలు పడేసి మళ్ళీ దుమ్ము దులుపుకొని ఇక్కడ మళ్ళీ రావటం కాదు. ఇది కాదు జీవితం. పరమాత్మ దేవుడు నేను బాధ్యుడిగా ఎంచుతున్నాడు. ఆయన బాధ్యత వహించుతూ నీకు బాధ్యత వహించడం నేర్పిస్తున్నాడు. నేను బాధ్యత వహించా. భయభక్తులు కలిగి ఉంటే నువ్వు నశించిపోకూడదని ఉద్దేశించి నాయన ఆ మార్గం పోతే నాశనం అయిపోతారా, అది కాదు మార్గం ఇది అని తెలియచేయడానికి ఆయా వ్యక్తులు ఉపయోగించాడు పరమదేవుడు. ఉపయోగించిన తర్వాత నీకేం చెప్పండి, నీకు బాధ్యత ఉంది కాబట్టి నువ్వు సత్యాన్వేషణ చేయాల్సిన బాధ్యత ఉంది. వాస్తవాలు కనుగోవాల్సిన బాధ్యత ఉంది. నువ్వు జీవితాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. దేవునికి విధేయత చూపించవలసిన బాధ్యత ఉంది. దేవుని ఆనందింప చేయవలసిన బాధ్యత ఉంది అనే సమాచారం గ్రంథం తెలియజేస్తున్న కారణాన అలాగే మన జీవితాన్ని కొనసాగించి దేవునికి అంగీకారంగా బ్రతకాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల మేము ఆలోచించి పంపిస్తున్నాం. నమస్కారం.